అడపాదడపా కొన్ని చోట్ల ఏదో రాస్తుంటారు. వాళ్ళకి ఏవో కొన్ని ఇవి ఉంటాయి, పక్షపాత వైఖరి ఉండొచ్చు, అది వాళ్ళని దృష్టిలో పెట్టి రాయొచ్చు. దానికి అస్సలు వరి అవసరం లేదు. ఎవరి పద్ధతి వాళ్ళది, ఎవరి నైజం వాళ్ళది. కాబట్టి అది వాళ్ళకే వదిలేయచ్చు. మనం అది వదిలేస్తే కనుక మెజారిటీ డెఫినెట్గా మనం చాలా ఆరోగ్యకరమైన వాతావరణం ఉన్నాం. అయితే రాసిన పుస్తకం గురించి మాత్రం భావితరాలకి తెలియటం కోసంగా శూన్యం నుంచి శిఖరం వరకు అనే హెడ్డింగ్, శిఖరాగ్రాలకని చక్కటి హెడ్డింగ్ పెట్టి రాయటం అనేది అత్యంత అవసరం, నీడ్ ఆఫ్ ది అవర్ అని నేను భావిస్తున్నాను. దానికి ఉదాహరణ ఎవరో కాదు, నేనే. ఎందుకంటే మా ఇంట్లో 8 ఏళ్ళు, 9 ఏళ్ళు, 5 ఏళ్ల మనవరాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎంతసేపటికి రామ్ చరణ్ లేదా అల్లు అర్జున్ లేదా మా ఇంట్లో ఉండే వరుణ్, తేజు, వైష్ణవ్ వాళ్ళ హీరోగా ఫీల్ అవుతూ వాళ్ళ సాంగ్స్ వేయమంటూ అది చూస్తున్న టీవీలో నాకు ఎక్కడో కొంచెం కడుపు పడిపోతుండేది. వీళ్ళేంటి నా అమ్మని కమ్మని దెబ్బ సాంగ్ అడగరు, ఇదేంటి ఇలాంటి సాంగ్స్ ఎన్ని ఉన్నాయి, మనకి ఎన్ని హిట్స్ ఉన్నాయి, అసలు ఏమి అడగరు, ఏంటిది వీళ్ళు ఆ సాంగ్స్ అడుగుతారు, నాటు సాంగ్ వేయమంటారు ఏంటి అన్నప్పుడు ఒకరోజు కోవిడ్ టైంలో నేను డిసైడ్ అయిపోయాను, మన గురించి మనం చెప్పుకోవాల్సి వస్తుంది. నా గురించి నేను చెప్పుకోవాల్సిన దుస్థితి నా ఇంట్లోనే ఏర్పడింది. నేను ఎవరినో ఏంటో, నా బ్యాక్గ్రౌండ్ ఏంటో అని. సో వాళ్ళు కూర్చోబెట్టి, మళ్ళీ పెద్దల ముందు కొంచెం ఇన్సల్ట్గా ఉంటుంది కదా, ఏంటంటే మీ గురించి మీరు చెప్పడం అన్నట్లుగా, వాళ్ళు ఎవరు లేకుండా చూసి వీళ్ళిద్దరు కూర్చోబెట్టి టీవీలో పెట్టే ఎవరు వాళ్ళు భయ్యా అంటారు అనుకోండి, తాతయ్య అంటారు అదృష్టం కొద్ది. భయ్యా అది నువ్వా అంటారు. వద్దేనమ్మా నేనే ఇప్పుడు కాదు, మీ అమ్మ నాన్న పుట్టక ముందు నుంచి కూడా నేనే, అది నేను అది అచ్చుడు దాని బెస్ట్ నెంబర్స్ ఉంటాయి కదా, అవన్నీ వాళ్ళకి చెప్తుంటే ఇప్పుడు ఏమైపోయింది తెలుసా, గాడ్ ఫాదర్ వాడు 4 times చూశారండి. చూసి మళ్ళీ ఎందుకంటే చాలా బాగుంది అసలు నీ స్టైలు, నువ్వు నీ మాట, నీ స్టైల్ భలే ఉంది భయ్యా, అందులో మళ్ళీ వెళ్తాడు. అందులో చిన్నపిల్లలు అట్రాక్ట్ చేసే అంశాలు ఏమున్నాయమ్మా అంటే, లేదు బ్రహ్మాండంగా ఉంది, మేము వెళ్తాను, మళ్ళీ వెళ్తున్నారు. అమ్మయ్యా అనుకుని ఇప్పుడు నేను మళ్ళీ మా ఇంట్లో కూడా ఎస్ మనమేమైనా ఫీల్ నాకు వచ్చింది. దానికి నేను సెల్ఫ్ డబ్బా కొట్టుకోవాల్సి వచ్చింది చిన్నపిల్లల దగ్గర. ఎందుకంటే 2 generations అయ్యేసరికి గతం ఏంటి, మన గ్రేట్ అచీవర్స్ ఏంటి, ఎలాంటి వాళ్ళు ఉన్నారు మన దగ్గర, ఎలాంటి మహానుభావులు ఉన్నారు అని అందులో దానికి పూనుకోవడం అన్నది, అందులో ముందస్తుగా మొదటి భాగంగా ఈ పుస్తకం రావడం, రెండవ భాగంగా రావడం అన్నది, అండ్ ఇది అత్యంత అవసరం. తెలియాలి, మన గొప్పతనం మనతోనే ఆగిపోకూడదు, అది ముందు తరాలకు తెలియాలి. ఆ చేసే ప్రయత్నంలో ప్రభు పూనుకున్నందుకు ఇక నేను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. హ్యాట్స్ ఆఫ్. ఇలాంటి దీంతో ఆగిపో